పాకిస్తాన్ తన తోక వంకర అంటే అది కుక్క కాబట్టి కుక్క అనకూడదు యాక్చువల్గా, ఎందుకంటే కుక్కకు విశ్వాసం ఉంటుంది. కానీ ఈ పాకిస్తాన్ వెధవలకి ఎలాంటి విశ్వాసాలు ఉండవు, ఎలాంటి నీతి నియమాలు కూడా ఉండవు. వీళ్ళు ఆ తోక వంకర అన్నట్టుగానే తమ బుద్ధిని బయటపెట్టిండ్రు. సో సీజ్ ఫైర్ అని ప్రకటించిన కొద్ది క్షణాల తర్వాతనే లేదా కొద్దిసేపటి తర్వాతనే మళ్ళీ భారతదేశం మీద కాల్పులు జరపటం, మన ఆర్మీ కూడా మళ్ళీ తిరుగు కార్పులు జరపటం, మళ్ళీ యుద్ధం కంటిన్యూ అయింది. సో సీజ్ ఫైర్ అన్నంత కొన్ని క్షణాలలోనే మళ్ళీ ఇది వెనక్కి తిరిగి రావటం, మళ్ళీ యుద్ధం కంటిన్యూ అవ్వటం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే దీనికి వాల్యూ లేకుండా పోయింది. ఒక కాల్పల విరమణ ఒప్పందం అనేది ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. పాప డొనాల్డ్ ట్రంప్ తాను శాంతి దూతగా మారుతా పాకిస్తాన్ నేను చెప్తే వింటుందని చెప్పి పాపం వాళ్ళకి IMF నుంచి $1 మిలియన్ ఫండ్ కూడా ఇప్పించి పాపం అరే బాబు 7,500 కోట్లు ఆల్మోస్ట్ దాదాపు ఇప్పించి మీరు బతకండి, ఇక్కడ యుద్ధం చేయకండి అని చెప్తే పాపం ఏదో వాళ్ళు నటించారు, ఈయనని ఫూల్స్ని చేశారు. ఇప్పటికైనా ట్రంప్కు వెలిగితే మాత్రం వీళ్ళని చెప్పుతో కొట్టాలి అమెరికన్ ఆర్మీ కూడా మనతో కలిసి. ఎందుకంటే వాళ్ళు భారతదేశంతో కాదు ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఒక దేశం ఏంటంటే పాకిస్తాన్. సో డెఫినెట్గా ఇప్పటికైనా ట్రంప్కు అర్థమై ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే పాకిస్తాన్ తన బుద్ధిని బయటపెట్టింది. మరి ఇండియా నమ్మడం అంటే ఇండియాకున్న మంచితనం అదే, అది ఒక వీక్నెస్ అని అనుకోవాలి. మంచితనం అనే ఒక వీక్నెస్ తోటి సరే డొనాల్డ్ ట్రంప్ చెప్పిండనో ఏదో మొత్తం మీద అయితే సీజ్ ఫైర్ కుక్కుంది. బట్ ఓవరాల్గా ఉల్లంఘన జరిగింది, మళ్ళీ యుద్ధం కంటిన్యూ అవుతుంది. కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళని పూర్తి స్థాయిలో అణగదకపోతే మాత్రం మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.